మిత్రులందరికీ నమస్తే. కల్వకుంట్ల కవితమ్మ ముచ్చట, వాళ్ళన్న కల్వకుంట్ల తారక రామారావు ముచ్చట పేపర్లు ఇవాళ జోరుకి ఇచ్చిండు. ఎక్కువసేపు ఏం చెప్పను, జరసేపటి చెప్తా, ఈయన ప్రయత్నం చేయరి, నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. తప్పు చెప్తే మాత్రం కామెంట్ రూపకంగా చెప్పు, నష్టం లేదు నాకు. సైలెంట్ గ్యాప్, ఒకే చోట ఉన్న దూరం దూరం, రూపాయి బిల్ల మీద బొమ్మ అటు బొరిసీటు ఉంటుంది కానీ ఎప్పటికి కలవదు కదా, గట్టినే ఒకే చోట ఉన్నా కానీ దూరం దూరం అంట. మరి ఏం పాడైందో పాడైపోయిన ఇద్దరి మధ్య రెండు మంత్రాలు చేసినట్టు కానీ కవిత బీఆర్ఎస్కు మధ్య పెరుగుతున్న దూరం, ఇక దూరం ఉండవలసిందే. దగ్గరికి అయ్యారంటే శరణ్ తప్పిలో అయితే దగ్గరికి అవుతారు. గిన్ని మాటలు అనుకొని గిన్ని రకాలుగా చేసుకున్నాక మళ్ళీ దగ్గరికి టైప్ పాడవుతారు. ఒకవేళ మీరు దగ్గరికి అయ్యారంటే శరణ్ తప్పిలో అన్నట్టే లెక్క. శరంగాలో అయితే దూరమే ఉండాలి. ఇంకా పార్టీలో కొనసాగుతున్న అంతరం, కవిత విమర్శలపైన స్పందించని పార్టీ. నేను పట్టించుకునే కాలం లేదు. ఇక నీ విమర్శలపైన వాళ్ళు ఎందుకు స్పందిస్తారు? అన్న కేటీఆర్ కూడా పట్టించుకోకుండా సైలెంట్. ఆడ అయ్యే పట్టించుకోకపోయా కానీ వాళ్ళ అయ్య కొడుకు పట్టించుకుంటాడా? ఇప్పుడు కేసీఆరే పట్టించుకుంటలేడా, ఇక కేసీఆర్ కొడుకు కేటీ రామారావు పట్టించుకుంటాడు. ఇంకా ఈ నెల 11వ తేదీన ఫామ్ హౌస్లో కవిత ముచ్చలపైన ఇష్యూలపైన నో చర్చ. ఈ నెల 11వ తారీఖునంట ఆ ఫామ్ హౌస్లో చిన్నపాటి మీటింగ్ పెట్టిరట. కవిత ముచ్చలపైన కవిత ఇష్యూలపైన ఏమైనా నిలబెడదామంటే నో చర్చ, ఆమె ఓలో మనకు తెలియదని చెప్పిరట. జాగృతి బీసీల పేరుతో జోరుగా పెంచుతున్న ఎమ్మెల్సీ కవిత. ఈ జాగృతి ఏడ ఉన్నది? ఈ తెలంగాణ జిల్లాలో, తెలంగాణ పల్లెలలో అసలు జాగృతి అనే పార్టీ ఏడని ఉన్నదా? ఉంటే కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు? ఊరికి ఒక ముగ్గురు దియమని చూద్దాం జాగృతి వాళ్ళని. ఏడ దొరకరు, జల్లెడబెట్టినా దొరకరు, పాడైపోను. ఈమె మళ్ళీ బీసీవాదంతో జోరు. ఈ బీసీవాదం అంటే నోటి నుంచి కాలం ఉంది, జనాలు పాడైపోను. కానీ బీసీవాదం మనకు అమ్మగాని దండం పెడతా. ఇంకా కేసీఆర్ను కలుస్తారా లేదా అనే చర్చ. ఇక కలిస్తే పిలిస్తే ఇప్పుడంతా అయితే కలసకుండా కానీ సర్పంచ్ ఎలక్షన్లో పిలుస్తున్నావు. ఊరిగా వెళ్ళేది పెడతావు బిడ్డ, ఒకనాడు వచ్చి ఒకటి తినిపోదురా అంటే అంటాడేమో కానీ ఇక అంతకు మించి అయితే అన్నాడు. కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై స్పందించిన కవిత పైన ట్రోల్ చేస్తున్నారంట. మరి ట్రోల్ చేయరా? నిన్నమన్న దాకా మా అన్న దయ్యం అయిటివి, మా అయ్య దేవుడు, మా అన్న దయ్యం, మా అయ్య చుట్టూ మొత్తం దయ్యాలు తిరుగుతున్నాయి అని అంటివి. ఆ దయ్యాలంటే ఓలంటే మంది లాంటివి కానీ సూటిగా చెప్పకుండా చుట్టూగా తిరుగుడు చెప్పింది. కానీ ఆ దయ్యం ఓలంటే కేటీఆర్ అన్నట్టే చెప్పింది. అసలుకు కవితక్క, నువ్వు ఒక ఆమె ఉన్నవని నీ పార్టీ వాళ్ళు గుర్తిస్తురా? నేను కల్వకుంట్ల కవితమ్మ అనే ఆమె ఒక ఆమె ఉన్నదని నీ పార్టీలో గుర్తింపు ఉందా? ఉండదు. ఎందుకు ఉండదని, ఎందుకు లేదని చెప్తున్నా. ఈ ముచ్చట అంటే మొన్న అదేది కాళేశ్వరం విచారణ కానీ మీ అయ్య బయటికి వెళ్ళాడు జోరుగా. మన పీర్ల పండుగకు సవార్లు ఎత్తుకుంటూ ఇట్లా దట్టిగా కట్టిడుగా కట్టి బయటికి వెళ్తేప్పుడు నువ్వు ఆల్రెడీ మెట్ల పొండి దిక్కుంటూ వస్తున్నావు. మీ అయ్యనేమో లిఫ్ట్ల పొండి పోతున్నావు. వీడియోలో చూసిగా ప్రజలారా, ఒకవేళ మీ అయ్యకు కానీ మీకు కానీ మంచి శోభతే ఉండి ఏం పంచాయతీ లేకుండా ఉంటే, బిడ్డ నేనేమో లిఫ్ట్లో వస్తే నువ్వు మెట్ల పొండి ఎట్లా నడుస్తావు బిడ్డ? నా అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ నువ్వు కూడా లిఫ్ట్లో రావాలి నా వెనకంగా రా బిడ్డ అని పిలిచపోయినా ముసలాయన. పిలవలే. ఏమొద్దు బామ్మ, నీ సకదానం చాలు, నువ్వు చేసిన సకదానం చాలు, కానీ నువ్వు మెట్లపోయి నడుచుకుంటూ రాపో, నేను నిమ్మలంగా లిఫ్ట్లోకి వెళ్ళి వస్తా అని చెప్పి ఈయన చెప్పిన ఆడు పిఏతోటి చెప్పించినట్ట. కానీ ఈయన చెప్తే మళ్ళీ మాట్లాడినట్టు కదా. లేదు ఏమొద్దు, ఆ పొలం ఆడంగా దిగిరమ్మని నీ ఈడంగా పోతా అని చెప్పిండట. అంతే కదా. నువ్వేమో మెట్లపోయి నడుచుకుంటూ వస్తేవి, మీ అయ్యేమో లిఫ్ట్లో వచ్చే. ఇక మీ ఇద్దరికి మరి ఎడ సోపతుంది? మీ ఇంటి వాళ్ళందరికీ ఐక్యత ఉందా? గతిలేని సంసారం చేయొచ్చు కానీ శృతిలేని సంసారం చేయలేము. మీకు గతిలేక కాదు, బొచ్చడు కష్టపడి 10 ఏళ్ళు కష్టపడి లక్షల కోట్లు సంపాదించారు. కానీ శృతి లేదు, పాడైపోను. శృతి లేనప్పుడు వాడేం చేస్తాడు? ఎవ్వడేం చేయలేడు. విన్నారా? ఇప్పుడు అన్నకు ఆపదొస్తుందని, అన్నకు ఆపదొస్తుందని 2 రోజులు స్పందిస్తావు, మళ్ళీ అన్న మంచోడు కాదంటావు. మయ్య మంచోడే కానీ మయ్య చుట్టూ ఉన్న వాళ్ళు దయ్యాలంటావు. నువ్వు ఏం చేస్తున్నావు, ఏం కథ, ఏం అర్థమవుతుంది? నీకు ఇవ్వాల్సిన పదవులు అయితే ఇచ్చిర్రు, కానీ కొత్తగా నీ పారమంత ఏడబెట్టినావంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళా ఒకవేళ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నన్ను ముఖ్యమంత్రి చేస్తుండొచ్చున్నా, మా అయ్య చేయకుండా వస్తున్నా అని భయం పుట్టుకొచ్చింది. మా అన్ననే చేస్తున్నా, మరి అన్నం చేయకుండా నేను చేస్తారు. ఇంకా ఎట్లా చేస్తారు చెప్పు? ఏ తండ్రికైనా ఎంతో కొంత స్వార్థమైతే ఉంటుంది ప్రజలారా. ఇదైతే నేను ఓపెన్గా చెప్తున్నా. కొడుకు కర్మజాలు వచ్చినా కానీ తలగొరు పెట్టేది కొడుకు. నా కొడుకుని చేయాలనుకుంటాడు. బిడ్డే ఒక ఇంటికి ఇచ్చినప్పుడు వాళ్ళ వంశం పేరు మోస్తుంది, వాళ్ళ ఇంటికే పోతుంది అని అనుకోరా? మరి ఆయన కూడా ఎంతో కొంత స్వార్థం ఉంటుంది కదా. అందుకోసమనే నేను కొద్దిగా దూరం పెట్టినట్టు. పేపర్లో మాత్రం సైలెంట్ గ్యాప్ అని ఇచ్చారు. సైలెంట్ గ్యాప్ కాదు అది, ఇక అది రాను పెద్ద వైలెంట్ కావాల్సిందే అవుతుంది. ఒకవేళ మీరంతా కలిసిరంటే నిజంగా చిరందప్పిలో అయితేనే కలుస్తారు. చిరంగాలో అయితే మళ్ళీ దగ్గరికి అయితే రారు. నేను చెప్పిన ముచ్చట ఏమైనా అబద్ధం ఉంటే మీరు కామెంట్ రూపకంగా చెప్పు ప్రజలారా. ఇక ఉంటాం మరి.